హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలవంటకాలు విజయ మీ జయ. ఈరోజు మీ ముందుకి సమ్మర్ స్పెషల్ మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు అంటాం కదండి, వాటితో అయితే వచ్చేసానండి. అవి ఎలా చేయాలో ఏమేమి తీసుకున్నాం చూద్దాం రండి. వాటి కోసం అయితే దేశవాళీ మిరపకాయలు బాగా ముదురుగా ఉన్న కాయలు తెచ్చుకుంటేనే మనకి ఇవి చల్ల మిరపకాయలు చేసుకుంటే బాగుంటుందండి. వాటికి పురుగు మందులు కొడతారు కాబట్టి వాటర్లో శుభ్రంగా కడుక్కొని క్లాత్పై ఆరబెట్టుకొని తడారైన తర్వాత నాటు చిన్నగా కొత్త పిన్నీస్తో కానీ సూత్తో కానీ ఇలా చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలండి. దీనికోసం ఎలా చేస్తాను, ఏమేమి తీసుకున్నాను అనేది ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ఆ లింక్ అయితే ఈ వీడియోలోని ఛానల్ నేమ్ కింద అయితే పెడతానండి. ఒక సీక్రెట్ మసాలా వేసి చేస్తానండి. మంచి ఎమ్మిగా టేస్టీగా ఉండే ఈ చల్ల మిరపకాయలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. చూడండి, అది మసాలా పొడి, చక్కగా పసుపు, నిమ్మరసం ఇవన్నీ వేస్ట్ చేసుకుంటే, పాలు కూడా మనం గేదె పాలతో మనం ఇంట్లో పెరుగు తోడు పెట్టుకున్న దాంతో చేసుకుంటే అండి టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుందండి. బయట తెచ్చుకుని ఉప్పుగా వేసేస్తారండి. అవి మజ్జిగలో వేడి ఉప్పులో ఊరబెట్టేసి వేసేస్తారు, అందుకే ఉప్పుగా ఉంటాయి. చూడండి ఎంత మంచి వైట్ కలర్తో వచ్చి ఎంత ఎమ్మిగా ఉన్నాయి. చూడండి, పెరుగన్నతో కానీ పప్పుచారుతో కానీ సాంబార్తో కానీ నంచుకుంటే మంచి టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.